ఓవరాల్ కైలాసగిరి ఎక్స్పీరియన్స్ అయితే అద్దరిపోయింది. ఇక్కడైతే మేము రోప్ లైన్ అయితే ట్రై చేసాము. ఎక్స్పీరియన్స్ అయితే అసలు హారబుల్ అన్నమాట. ఇది ఎలా పెడితే మా తమ్ముడికి నేలపైన సైక్లింగ్ చేసి బోర్ కొట్టి ఆకాశంలో అయితే సైక్లింగ్ చేశాడు. హలో గైస్, మీరు కానీ మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మేమైతే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాము కైలాసగిరి బస్సులు ఎక్కడానికి. వెళ్ళిన కొద్దిసేపటికి అయితే కైలాసగిరి బస్సు వచ్చింది, దాన్ని అయితే ఎక్కేసాము. ఈ బస్సులో రైట్ సైడ్ విండో సీట్స్ లో కనుక కూర్చుంటే బీచెస్ అన్ని కనిపిస్తాయి ఆల్మోస్ట్ వైజాగ్ లో ఉన్నవి. ఈ బీచ్ పేరు రాధాకృష్ణ బీచ్ పార్క్. అలా కోకోనట్ ట్రీస్ మధ్యలో నుంచి బీచ్ చూస్తుంటే మొత్తం సినిమాటిక్ వ్యూ లా ఉంది. డైలీ బస్సెస్ లో జర్నీ చేసే వాళ్ళకి బోరే కొట్టదు అనుకుంటా, ఈ వ్యూ చూస్తూ గడిపేయచ్చు. మనం కైలాసగిరికి అయితే వచ్చేసాము. దీని ఎంట్రీ టికెట్ అయితే బస్ జర్నీ మధ్యలోనే ఇస్తారు, అదైతే 10 రూపీస్. ఇంకెందుకు ఆలస్యం, మనం అయితే కైలాసగిరి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. మీలో ఎంతమంది కైలాసగిరిని ఆల్రెడీ విజిట్ చేశారు ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంత ఆనందంగా ఉన్న ఈ టైంలోనే నాకు ఒక హార్ట్ బ్రేక్ సంఘటన అయితే జరిగింది. నేనైతే ఎంతో ఎక్సైటింగ్ గా గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్తే అసలు గ్లాస్ బ్రిడ్జ్ ఓపెన్ లోనే లేదు. ఇంకా చేసేదేం లేక మిగతా ప్లేసెస్ అయితే విజిట్ చేసాము. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కైలాసగిరి అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎంట్రన్స్ అయితే మొత్తం చెట్ల డెకరేషన్ తో అయితే ఉంటది. రోడ్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనుల విందుగా షాప్స్ అయితే ఉంటాయి కలకలా మెరిసిపోతూ. మాకైతే దసరా హాలిడేస్ ఇచ్చారు, ఆ టైంలో అయితే వెళ్ళాము. అయినా కూడా జనాలు తండోపతండాలుగా అయితే ఉన్నారు ఇక్కడ. యాక్చువల్ గా అయితే ఇంకా ఎక్కువ మంది వచ్చేవాళ్ళంట, కానీ దసరా కాబట్టి చాలా జనాలు తగ్గారంట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ గుర్రం కూడా ఎక్కొచ్చు, కేవలం 100 రూపీసే. లోపల ఎటువైపు చూసిన షాప్స్ ఇంకా ఎగ్జిబిషన్స్, రోప్ లైన్స్, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ ఎంట్రన్స్ లో అడుగు పెట్టగానే ఓన్లీ పాజిటివ్ వైబ్స్. ఇలా రైట్ సైడ్ కి వచ్చేస్తే ఇక్కడంతా చిన్నపిల్లలు ఆడుకునే ఎగ్జిబిషన్ థింగ్స్ అయితే ఉన్నాయి. ఆ రోజు మార్నింగ్ అయితే వర్షం పడింది, అందుకని చాలా రైట్ సైడ్ ఆపేశారు. ప్రెసెంట్ అవి వర్కింగ్ లో లేవు. ఇక్కడైతే ఒక ట్రైన్ ఉంటుంది, ఇదైతే కైలాసగిరి మొత్తం తిప్పి చూపిస్తుంది మనకి ఏమేమి ఉన్నాయని. ఇక్కడైతే మొత్తం ఫోటోషూట్లు అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ మీకు బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి డిన్నర్ కి ఏ డోకా లేదు. ఏ టైం లో మీరు వచ్చినా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. ఈ రోడ్ లో అలా వెళ్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంది పచ్చటి చెట్లను చూస్తుంటే. ఒకసారి కైలాసగిరికి మన ఫ్యామిలీతో కానీ వెళ్ళామంటే ఎన్నో మెమరీస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం కైలాసగిరి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. 2003 లో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కైలాసగిరి ఒక మంచి విజిటింగ్ ప్లేస్ అని అవార్డు అయితే ఇచ్చింది. ఇక్కడ చాలా ఫేమస్ అంటే అది కేబుల్ కార్. కేబుల్ కార్ పొడవు 350 మీటర్లు అనమాట. దాని ప్రైస్ అయితే చిన్న పిల్లలకి అయితే 60 రూపీస్ అండ్ పెద్ద వాళ్ళకైతే 150 రూపీస్. మేమైతే స్కై సైక్లింగ్ అండ్ జిప్ లైన్ ట్రై చేద్దామని అయితే వచ్చేసాం టికెట్స్ తీసుకోవడానికి. ఇక్కడికి లైఫ్ లో ఫస్ట్ టైం నేనైతే బర్డ్ అవ్వబోతున్నాను. కాస్ట్ విషయానికి వస్తే స్కై సైక్లింగ్ వచ్చి 350 రూపీస్, జిప్ లైన్ కి కూడా 350 రూపీసే. లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద అడ్వెంచర్ చేయబోతున్నాను. జిప్ లైన్ దగ్గరికి వెళ్లేంత వరకు నా హార్ట్ లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటూనే ఉంది అనమాట. అదేంటో నేను పే చేసి మరీ భయపడుతున్నాను. చాలా పెద్ద క్యూ అయితే ఉంది ఇక్కడ. అదేంటో నాకు జిప్ లైన్ ట్రై చేసే వాళ్ళని చూస్తుంటేనే భయం వేస్తుంది. అలాంటి నేను ఎలా ట్రై చేస్తాను ఏంటో. అలా కొంచెం సేపు భయపడదామని నేనైతే ఫస్ట్ మా తమ్ముడిని స్కై సైక్లింగ్ అయితే పంపిస్తున్నాను. వాళ్ళైతే మనకు ఫుల్ బందోబస్తు అయితే చేస్తారనమాట స్కై లో తేలడానికి. మా తమ్ముడు స్కై సైక్లింగ్ చేసే గ్యాప్ లో మనమైతే ఇంకొన్ని విశేషాలు అయితే తెలుసుకుందాము కైలాసగిరి గురించి. ఇంకా ఇక్కడున్న కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జ్ కూడా చాలా ఫేమస్, బట్ అది ఇంకా ఓపెన్ చేయలేదు. ప్రతి సంవత్సరం కైలాసగిరిని విజిట్ చేయడానికి ఇండియన్స్ అండ్ ఫారినర్స్ 3 లక్షల మంది పైగా వస్తారు. పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచడానికి VMRDA వాళ్ళైతే ప్లాస్టిక్ ని నిషేధించారు. ఇంకా ఇక్కడ సీరియల్ షూటింగ్స్ కూడా చేసుకోవచ్చు. దాని ప్రైస్ వచ్చి 6000 ప్లస్ 18% GST. కైలాసగిరి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 7:30 PM అనమాట. ఇంకా ఇక్కడ ది బెస్ట్ అట్రాక్టివ్ థింగ్ ఏంటంటే శివపార్వతి విగ్రహాలు. అసలు మీరు కైలాసగిరికి ఎందుకు రావాలంటే ఎంటర్టైన్మెంట్, రిలాక్సేషన్, కేబుల్ కార్, జిప్ లైన్, సైక్లింగ్, ఇంకా ఇండియాలోనే ఎంతో అతిపెద్దదైన గ్లాస్ బ్రిడ్జ్, చిన్నపిల్లలు ఆడుకునే ఎన్నో గేమ్స్ అండ్ యాక్టివిటీస్, హార్స్ రైడ్ ఎక్స్పీరియన్స్, అలాగే ఎంతో పెద్ద విశిష్టత ఉన్న శివపార్వతి విగ్రహాలు. ఒకటే రెండా A to Z ఇన్ని ప్లేసెస్ ని కవర్ చేసి ఈ ప్లేస్ ని విజిట్ చేయకపోతే మనం ఎంతో లోజ్ అయిన వాళ్ళం అవుతాము. గ్లాస్ బ్రిడ్జ్ పైన నుంచి అయితే బీచ్ వ్యూ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటది. గ్లాస్ బ్రిడ్జ్ పైన నుంచి కానీ మనం బీచ్ సన్సెట్ గాని చూసామంటే అది ఇంకా సూపర్ ఉంటది. సైక్లింగ్ అండ్ జిప్ లైన్ మీరు చేసేటప్పుడు సైడ్ నుంచి మీకు గ్లాస్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి అక్కడికి సైక్లింగ్ చేస్తూ వెళ్తాం, మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ ఎలా వస్తామని. సైక్లింగ్ చేసాక కార్నర్ కి వెళ్ళాక అక్కడ మళ్ళీ మనకి సైక్లింగ్ ట్రాక్ మారుస్తారనమాట. అక్కడ నుంచి మనం ఈజీగా వచ్చేయచ్చు. ఈ కైలాసగిరి అనేది వైజాగ్ లోనే చాలా ఫేమస్ ప్లేస్. మీరు కానీ వైజాగ్ వచ్చారంటే ఖచ్చితంగా ఒక డే దీనికి స్పెండ్ చేయండి. ఈ స్కై సైక్లింగ్ చేసాకైతే మా తమ్ముడు ఒక రివ్యూ ఇచ్చాడు. ఆ రివ్యూ ఏంటో తెలుసుకునే ముందు మన వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. మన కాన్సన్ట్రేషన్ మొత్తం సైక్లింగ్ పైనే ఉండాలంట. సైక్లింగ్ చేసేటప్పుడు ఎక్కడ టైర్ మిస్ప్లేస్ అవుద్దని కూడా చాలా భయంగా ఉంటదంట. మన హెడ్ కూడా అటు ఇటు తిప్పడానికి అవ్వదంట. మనం సైకిల్ తొక్కితేనే అది ముందరకు కదులుతుంది అంట, ఆటోమేటిక్ అయితే కాదు. నెక్స్ట్ అయితే నేను జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. ఈ రెండిట్లో ఏది బెస్టో మీరే కామెంట్ చేయండి. ఒక విషయం అయితే అర్థమైంది, మనం వీడియోస్ లో చూసినంత ఈజీ కాదు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చేయడం. ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవి చేయాలంటే మనకి ఎంతో డేర్ అండ్ డాషింగ్ గట్స్ అయితే ఉండాలి. లేదా అలాగా ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని ట్రై చేయాలి, ఏం కాదులే అనుకుని. ఫైనల్ గా మా తమ్ముడు సైక్లింగ్ అయితే అయిపోయింది. ఇంకా నాదే బ్యాలెన్స్ అనమాట జిప్ లైన్. ఇప్పటి వరకు మేము చేసిన అడ్వెంచర్స్ లో కల్లా ఇదే ది బెస్ట్ అడ్వెంచర్ అని అయితే చెప్పుకుంటాము. నేను సైక్లింగ్ కాకుండా జిప్ లైన్ తీసుకోవడానికి ఒక మెయిన్ రీజన్ అయితే ఉంది. మన భయం అసలే చాలా పీక్స్ లో అయితే ఉంది. అలాంటి సిచ్యువేషన్ లో మనం మోసే థింగ్స్ కన్నా మనల్ని మోసే థింగ్స్ బెస్ట్ అనుకున్నా నేను. సైక్లింగ్ అయితే మనం సైక్లింగ్ చేయాలి. అంత హైట్ లో సైక్లింగ్ చేయాలంటే కళ్ళు తిరిగి దిమ్మ తిరిగిపోద్ది. అదే జిప్ లైన్ అయితే మనల్ని ఒక తాడుకు కట్టేస్తారు, ఆ తాడే మనల్ని
సేఫ్ గా తీసుకెళ్తుంది. నేనైతే చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ భయపడుతున్నాను అనమాట, ఎలా చేయాలి ఏంటి జిప్ లైన్ అనేసి. జిప్ లైన్ ట్రై చేయాలని ప్లస్ అట్ ద సేమ్ టైం నాకు భయంగా కూడా ఉంది. ఎలాగన్నా ట్రై చేయాలని పట్టుదలతో అయితే ఉన్నా నేను. ఒకసారి వాళ్ళు జిప్ లైన్ స్టార్ట్ చేసి నన్ను పుష్ చేసాక అసలు నాకు 1% కూడా భయమే లేదు. చాలా ఎంజాయ్ చేశాను నేను దాన్ని. దీనికోసం నేను 1 hour నుంచి క్యూలో వెయిట్ చేసి భయపడింది అనిపించింది నాకైతే. చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, జిప్ లైన్ లో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ కి వెళ్తారు అండ్ రివర్స్ ఎలా రావాలి అనేసి. జిప్ లైన్ ట్రై చేసాకే నాకు కూడా దానికి ఒక సొల్యూషన్ దొరికింది. దూరంగా మీరు చూస్తున్నట్లయితే స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ స్టెప్స్ ఒక 3 floors కానీ ఎక్కామంటే మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎలా అంటే మనం ఫస్ట్ ఎండింగ్ పాయింట్ లో దిగగానే మనకైతే చైన్ తీసేస్తారు. సెటప్ అంతా మనం 3rd floor కి తీసుకెళ్తాము. 3rd floor లో స్టాఫ్ మనల్ని అయితే రోప్ వే కి కనెక్ట్ చేసి పంపిస్తారు. ఇట్లా జిప్ లైన్ లో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు నేచర్ ని అటు ఇటు తిరుగుతూ. జిప్ లైన్ అయిపోగానే శివపార్వతి విగ్రహాల దగ్గరకు అయితే వచ్చేసాం. మేము వచ్చినప్పుడైతే డే వ్యూ బాగుండింది, బట్ నైట్ వ్యూ ఇంకా బాగుంది, అసలు చాలా బాగుంది లైటింగ్స్ తో. ఒకప్పుడైతే నేను వీడియోస్ చూసేదాన్ని, ఇక్కడ శంఖం ఒకటే ఉండేది, బట్ వాటర్ రీసెంట్ గా పెట్టినట్టున్నారు ఇక్కడ. నైట్ వ్యూ అయితే వేరే లెవెల్, అసలు అందరూ చాలా బిజీగా అయితే ఉన్నారు ఇక్కడ ఫొటోస్ తీసుకోవడంలో. నైట్ అయిపోయినా కూడా జనాలు వస్తూనే ఉన్నారు. నాకైతే కైలాసగిరి చాలా బాగా నచ్చింది. నా దగ్గర వైజాగ్ అయితే వీక్ ఒకసారి నేను ఖచ్చితంగా విజిట్ చేసేదాన్ని. ఇంతకు మించి ప్రశాంతత ఇంకెక్కడ దొరుకుతుంది చెప్పండి. అప్పుడైతే ఇక్కడ శివపార్వతి విగ్రహాలు ఒకటే ఉండేవి, చుట్టూ ఇదంతా ఉండేది కాదు. నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా, నేనైతే ఒక మూవీ సాంగ్ లో అయితే చూశాను, ముందరైతే ఏం లేదు ఇలా. అసలు చాలా బాగా డెవలప్ చేశారు దీన్ని అయితే. వైజాగ్ లో ఇంత మంచి సీనరీస్ ఉన్నాయని నాకు ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. రిటర్న్ బస్ లో అయితే ఎక్కేసాము కైలాసగిరి నుంచి వైజాగ్ కి. పనిలో పని సబ్మెరైన్ మ్యూజియం కూడా విజిట్ చేద్దామని చూసాము. దానికైతే 1 to 2 kilometers క్యూ అయితే ఉంది. ఇంకా మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి ఆర్కే బీచ్ అనమాట. ఇదే అండి ఈ రోజు మన కైలాసగిరి వీడియో అయితే. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కైలాసగిరి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇప్పుడే మన వీడియో షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మన డెస్టినేషన్ ఆర్కే బీచ్ అని చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా బై బై. సైనింగ్ ఆఫ్ అను టాకీస్.